Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథమునందు 32వ పర్ష బెహర్. బెహర్ అంటే పర్వతంపై లేదా పర్వతం మీద సీనాయి పర్వతంపై అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 32వ పర్ష. సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 9వ పర్ష. ఈ పర్షా యొక్క 7వ అలియా వాక్య భాగంలో సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 25వ అధ్యాయము 47వ వచనము నుండి 26వ అధ్యాయము 2వ వచనం వరకు. ఈ 7వ అలియాలో ఎలోహిం మోషే ద్వారా ఇజ్రాయేలీయులకు నీతిమంతమైన జీవన నియమాలను బోధిస్తాడు. ఒక ఇజ్రాయేలీయుడు ఆర్థిక కష్టాల వల్ల విదేశీయుడికి సేవకుడిగా అమ్మబడినా అతని బంధువులు లేదా అతను స్వయంగా ఆ సేవ నుండి విమోచనం పొందవచ్చు. జూబ్లీ సంవత్సరంలో అతను స్వేచ్ఛగా విడుదలవుతాడు. ఇజ్రాయేలీలు ఎలోహిం సేవకులని, శాశ్వత బానిసలుగా చేయబడరని ఆయన స్పష్టం చేస్తాడు. అలాగే విగ్రహారాధనను నిషేధిస్తూ షబ్బాతును గౌరవించమని, ఆయన సన్నిధానాన్ని పవిత్రంగా ఉంచమని ఆదేశిస్తాడు. ఈ బోధలు ఎలోహిం ఆజ్ఞలకు విధేయత, న్యాయం మరియు పవిత్ర జీవనం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయని ఈ అలియా బోధిస్తుంది. తోరా యొక్క మరిన్ని లోతైన ఆధ్యాత్మిక బోధనను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షలోం లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.